మద్యపానం నిషేధిస్తానని చెప్పి చేయలేదు. దానివల్ల ఏమైందంటే ఎవరైతే డ్రింకర్స్ ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మాది కాస్ట్ కూడా విపరీతంగా ఉంది, దానివల్ల మేమే ఓడిస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. ఎవరైతే తాగుతారో వాళ్ళు విపరీతం కాస్ట్ ఉంది, బయట నుంచి తీసుకురానివ్వలేదు మొన్నటి వరకు. అది కూడా ఒక్క క్వార్టర్ తాగగలిగితే తాగేది, 2 క్వార్టర్లు తాగినా కూడా మాకు ఎక్కడ మేము లేబర్ హార్డ్ వర్క్ చేస్తాము. డ్రైవ్ చేసిన తర్వాత ఒక క్వార్టర్ తాగేవాళ్ళం ముందు. అది తాగిన తర్వాత కొంచెం స్ట్రెంత్ గా ఉండేది, పడుకునే వాళ్ళం. ఇప్పుడు 2-3 క్వార్టర్లు తాగినా కూడా అది ఎక్కట్లేదు. ఎక్కువ తాగితే తర్వాత రోజు చాలా బాడీ వీక్ అయిపోయి ఇది అవుతుంది. ఈ కల్తీ మధ్య తాగడం వల్ల మా హెల్త్ పాడైపోయింది. అందుకనే డబ్బులు పోయి ఎంత పాడైపోయింది అనే ఉద్దేశంతో మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయమని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో లాస్ట్ టైం 151 సీట్స్ వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 20 to 40, అంతకన్నా ఎక్కువ రావు. జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు విజనరీ, లోకేష్ గారు చెప్పినట్టు జగన్ గారు విజనరీ. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, కొత్తగా కంపెనీస్ తీసుకురాలేదు. ఓకే, పేదలకు ఇస్తా అని చెప్పారు కానీ దాంట్లో 10% కూడా ప్రజలకు రీచ్ అవ్వలేదని నేను విలేజెస్ తిరిగినప్పుడు ఎవరికో 10% వచ్చే తప్ప మాకు రాలేదు అన్నారు. నెక్స్ట్ అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల వాళ్ళు కాంగ్రెస్ లో చేరారు కదా, సో అన్నపై విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అది ఏమో పొలిటికల్ స్టంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే, వ్యతిరేక ఓటు, ఎందుకంటే గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చీల్చడం అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం, బాబాయ్ హత్య జరిగిన తర్వాత అతను తెలుసు బాబాయ్ హత్య జరిగింది ఎందుకు జరిగింది అనేది, కానీ ప్రజలకు వేరే విధంగా డైవర్ట్ చేసి సింపతి ఓటుతో గెలిచారు. అదే విధంగా కోడికత్తి ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం. ఈ 2 సినారియోస్ ఇష్యూస్ అదే విధంగా షర్మిల గారి పాదయాత్ర ద్వారా ఓటు చీల్చి, వ్యతిరేక ఓటు చీల్చి దాన్ని లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశం అనేది ఉండొచ్చు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి, మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 120 to 140. సో లాస్ట్ టైం జనసేన టీడీపీకి 24 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు? జనసేన వేరే 24 కాదు, ఓన్లీ టీడీపీ పోటీ చేస్తారు. టీడీపీకి మీరు జనసేన టీడీపీకి 23 ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఓకే, 2 కలిపి అంటున్నాను, టోటల్ గా 24 వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? అదే 120 to 140. ఎందుకంటే లాస్ట్ టైం సింపతి రాజశేఖర రెడ్డి గారి సింపతి ప్లస్ అయింది. కొన్ని చిన్న ఇష్యూస్ అన్నమాట. అంటే ప్రశాంత్ కిషోర్ నెగిటివ్ ప్రచారం వాళ్ళకి చాలా ప్రజలు అంటే ప్రజల్ని ఇచ్చేసారు సార్ అనమాట. దానివల్ల గెలిచారు. నెక్స్ట్ కేసీఆర్ గారు కూడా ఆ టైంలో సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఓటు ఆ రోజు ఎలక్షన్ టైంలో బస్సులు ఆపేసి చేసిన తర్వాత కొంత ఓట్ షేర్ అనేది లేట్ చేయడం వల్ల. ఇప్పుడు జగన్ అంటే ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళడం జగన్ సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ప్రజల వద్దకి ఏం పాలన తీసుకెళ్లే కదా. అంటే ఇంత ముందు కూడా ఉంది, వాలంటరీ సిస్టమ్ ముందు ఈ సేవ ఉండేది. వాలంటరీ సిస్టమ్ ఈ సేవ ద్వారా 4 ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఈ సేవ ద్వారా ఇప్పుడు ఒక వాలంటరీ ముందు ఈ సేవ పథకం ఉండేది. మనకి డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఈ సేవ ద్వారా తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనం కూడా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంతకుముందు ఈ సేవ ద్వారా చేసేవాళ్ళం. ఈ సేవలో 12 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. సిస్టమ్ సపోర్ట్ కానీ, సిస్టమ్స్ కొనుక్కునేవాడు కానీ, నెట్వర్క్ సపోర్ట్ కానీ. సో 4-5 ఉపయోగపడేది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక వాలంటీర్ ఉపయోగపడుతుంది. ఆ వాలంటీర్ కూడా వైసీపీ. ఇప్పుడు నిన్న చెప్పాడు సభలో, వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు ఫస్ట్. అంటే ప్రజలు ఆల్రెడీ చేంజ్ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా గెలిచే ఛాన్సెస్ అయితే ఇస్తారు.